ఎప్పుడైనా మీరు సీఎంతో మాట్లాడారా? అమ్మ బాబోయ్, సీఎంతోనా, అంత గొప్ప వ్యక్తితోనా అని అనుకుంటున్నారా? పిల్లలు, ఈరోజు అంతకంటే గొప్ప వ్యక్తితో మాట్లాడడానికి మీకు సహాయం చేస్తాను. మరి మీరు అతనితో మాట్లాడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనం ఎంత మాట్లాడినా అతనికి ఆ మాటలు అవుతూ వినిపించవు. పిల్లలు, ఒకసారి మీరు చేసిన పని పక్కగా ఆపి జాగ్రత్తగా వినండి. సరిగ్గా అర్థం చేసుకోగలిగితే చాలు, ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. నేర్చుకుందామా మరి? ఆర్ యు రెడీ? సరే మరి నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మాట్లాడబోయే గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? నిన్ను తయారు చేసిన సృష్టికర్త, ఆయనతో మాట్లాడడం ఎంత భాగ్యమో. ఇంతకీ ఆ గొప్ప వ్యక్తి ఎవరంటారా? చెప్పనా? ఆయన పేరు యేసయ్య. ఆయన ఈ లోకానిలో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఆ గొప్ప దేవుడే ఈ భూమిని, ఆకాశాన్ని, ఇందులో ఉన్న సమస్తాన్ని, ముఖ్యముగా నిన్ను తయారు చేశాడు. ఎంత గొప్ప దేవుడు కదా! అంత గొప్ప దేవుడు పరలోకము నుండి భూమి మీద ఉన్న మనుషులను చేసినప్పుడు ఆయనకు 3 రకాల వ్యక్తులు కనబడతారు. ఆ 3 రకాల వ్యక్తుల గురించి తెలుసుకునే ముందు అసలు దేవుడు ఎలాంటోడో కొంచెం తెలుసుకుందాం. మన దేవుడు పరిశుద్ధ దేవుడు. అంటే ఆయన ఏ తప్పు చేయలేడు. పాపం లేని ఆ గొప్ప దేవుడు మనిషిని తయారు చేసి అతనితో స్నేహం చేసినప్పుడు సాతాను ద్వారా మనుషులోనికి పాపం వచ్చింది. పాపం రావడం వల్ల దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. ఈ తెగిపోయిన సంబంధం కలవడానికి యేసయ్య మనిషిగా ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన పరలోకంలో నీ పక్షంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఈ 3 రకాల వ్యక్తులు 3 రకాల హృదయాలకు పోలి ఉన్నారు. ఈ ప్రక్కన హృదయం నలుపు రంగులో ఉన్నది కదూ. నలుపు అంటే చీకటి లేక పాపానికి గుర్తు. పాపం అనగా దేవునికి ఇష్టం లేని పని. అంటే దొంగతనం, అబద్ధం, తిరుగుబాటు చేయడం, టీవీలు చూడడం ఇలాంటివి. ఇవి హృదయంలో పెట్టుకొని ఇలాంటి వ్యక్తులు యేసయ్యకు ప్రార్థన చేస్తే, అంటే యేసయ్యతో మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? తన ప్రార్థన పరిశుద్ధమైనది. దేవునికి చేరడానికి పాపం అడ్డుగా నిలుస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఎంత ప్రార్థన చేసినా తన ప్రార్థనకు సమాధానం అస్సలే రాదు. ఇది తెలుపు రంగులో ఉన్నది, అంటే పరిశుద్ధంగా ఉన్నది. ఈ వ్యక్తి ఒకప్పుడు మనలాగే పాపిగానే జీవించాడు. కానీ తర్వాత యేసయ్యను గురించి తెలుసుకొని ఆయన దగ్గర తన పాపాలు ఒప్పుకొని క్షమాపణ చెప్పి తను చేసిన పాపాలన్నీ విడిచిపెట్టాడు. ఇప్పుడు తన హృదయంలో పాపమే లేదు. మరి ఈయన ప్రార్థన చేస్తే దేవుడికి వినపడుతుందా? అవును, దేవుడు తప్పకుండా వింటాడు. ఎందుకంటే తన ప్రార్థనకు పాపాలు అడ్డుగా లేవు కాబట్టి తన ప్రార్థనకు జవాబు వస్తుంది. ఈ హృదయం సగం తెలుపు సగం నలుపులో ఉన్నది. అంటే ఈ వ్యక్తి ఒకప్పుడు పాపం చేశాడు, తర్వాత యేసయ్య దగ్గర క్షమాపణ పొందాడు. తన హృదయం తెలుపు రంగులోనికి, అంటే పరిశుద్ధంగా ఉన్నది. కానీ తరువాత ఏం చేశాడంటే తాను ఒప్పుకున్న విడిచిపెట్టిన పాపాలను
చెప్పాలి? ఇతని ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందా? హా, చేరదు కదా. ఎందుకంటే అతని హృదయంలో పాపం ఉన్నది. ఈ పాపం అతనికి దేవునికి మధ్యలో అడ్డుగా వచ్చినది. కాబట్టి ఇతని ప్రార్థన దేవుడు వినడు. మంచిది చెల్లి, తమ్ముడు. ఇప్పుడు 3 రకాల హృదయాల గురించి నీవు నేర్చుకున్నావు కదా. వీటి నీ హృదయం ఏదో ఒక దాని చెంది ఉంది. నీ హృదయం ఏ విధంగా ఉన్నదో నీవు తెలుసుకోవాలి. గొప్ప వ్యక్తి అయిన దేవునితో మాట్లాడడానికి అంటే నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరేలా చూసుకోవాలి. అప్పుడు నీ జీవితం అంతా ఆశీర్వాదాలే. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నీ హృదయంలో దేవునికి ఇష్టం